ఏం లేదమ్మా. సత్యపండి మామయ్య అభిషేకాన్ని గోదావరి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? అసలు ఏం జరిగింది? ఏంటి అలా ఉన్నారు? జరగలేదమ్మా, అక్కడంతా బాగానే ఉన్నారు. సత్యపండు వసుకి ఏమైంది మావయ్య? ఇదిగో పూజ మంచి నువ్వు ఉండు. వసుకేం పర్వాలేదు మావయ్య బాబు. ఏమి లేకుండా నువ్వు ఇక్కడ రావు. వసుకి ఏమైంది? వసుని ఆ బుల్లెబ్బాయి అడిగించి పెళ్లి చేసేస్తానంటున్నాడు మా రాంబాబు. సాయంకాలమే పెళ్లి. దాని గదిలో పెట్టి తాళం వేశాడు. ఏమైనా తేడా వస్తే వసుని తప్పి తను చేస్తానంటున్నాడు. దాని జీవితం నాశనం అయిపోయేటట్టు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళకూడదు. వసుకు బలవంతంగా పెళ్లి అయినా సరే వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే. వెళ్ళకూడదు పాట పాడతావేంటి? వెళ్తే ఏంటంట? నన్నేం అడగొద్దు, నేనేం చెప్పను. పిచ్చావని ఎక్కిందని. మీరు వెళితే మాత్రం నేను చచ్చిన తొట్టు. మీరెందుకు చావాలి? ఎవరు ఏమైపోతే మీకే, మీరు మాత్రం సుఖంగా ఉండండి. కన్నయ్యని కావాలనుకున్నందుకు అటు వసుంధర వస్తుంది, వసుంధరని ఇష్టపడ్డ పాపానికి నా కన్నయ్య చేస్తాడు. గోపి, ఆ రోజు మా పెళ్లిలో రాంబాబు ఈవిడేదో అన్నాడంట, అది మనసులో పెట్టుకుంది. అటు పక్క వసుంధర ప్రాణాల మీదకి వచ్చినా వెళ్ళదు వెళ్ళొద్దు అంటుంది. అదేంటో. ఎందుకు వెళ్ళకూడదండి? మీరు చెప్పాలి, చెప్పి తీరాలి. గోపి గోపి రైట్. గోపి, బామ్మ మాటకి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు కదా బామ్మ? అలాగే బామ్మ. ఏమండి మీరు వెళ్ళొద్దండి. ఓ సుందరం చచ్చిపోతుంది, పోతే పోనివ్వండి. బామ్మ మాట మాత్రం జరిగి తీరాలి, అంతే కదా? అంతేరా, జరుగుతుంది. ఆవిడ ఏమనుకుంటే అది జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇవిడ గారు ఏమన్నా గంగెద్దులో తలుపుతున్నాగా, ఎందుకు జరగదు? మీరందరూ ఎంత అడిగినా ఇవి నోరిప్పులండి. ఎందుకంటే అక్క చెప్పినట్టు ఇవి మనసులో ఏదో పెట్టేసుకుంది. మేమంతా ఇంత గొంతు చిచ్చుకుని అరుస్తుంటే మీరేం మాట్లాడేంటి? అసలు సంగతి నేను చెప్తానమ్మా. వద్దు శేషయ్య, చెప్పొద్దు. లేదమ్మా, నేను చెప్పాలి. వీళ్ళకి నిజం తెలియాలి. మురారి గారి జాతక చక్రం ప్రకారం, ఈ అఖండ దీపం తాలూకు సంకేతాల ప్రకారం ఏ రకంగా చూసినా ఈసారి మరణించబోయేది మురారే. మురారే. కన్నయ్య, కన్నయ్య, అయ్యో, అయ్యో, ఎందుకు నా కన్నయ్య ఎందుకు చావాలి? ఎందుకు? వదలండి. నా కన్నయ్య నువ్వు ఉండు. ఎందుకు చావాలి? ఈ శాపాలేంటే చందమామ కథల్లాగా? అమ్మో, తప్పైపోయింది. ఇప్పుడేమంటావే? ఇవాళే నేను పోతానా? ఏడోకు సబరి, నాకు అర్థమైంది నీ గోల. తాతయ్య కూడా ఇలాగే పోయాడు కాబట్టి నేను కూడా అలాగే పోతానని నువ్వు మూఢనమ్మకం పెట్టేసుకున్నావు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను వసుని పెళ్లి చేసుకుంటే నేను ఎలాగూ పోతాను కాబట్టి వసు కూడా ఎక్కడ తనలానే వెదరాలు అయిపోద్దని పెళ్ళొద్దంది. అర్థమైందా? అందరూ అనవసరంగా పాపం నేను ఆడిపోసేసుకున్నాను. ఓ మాట చెప్పేసి సబరి, బయటికి వెళ్తే నేను చచ్చిపోతాను అంటున్నాను. బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బతుకుతానని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? సైలెన్స్ అంటే లేదన్నమాట. నువ్వు చెప్పేదాని ప్రకారం నేను ఇక్కడున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా చచ్చిపోవటం మాత్రం ఖాయం. నువ్వు నాతో చేస్తున్న ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా నన్ను బతికించడానికి ఓ ప్రయత్నం, అంతేగా? ఒకవేళ నిజంగానే నేను చచ్చిపోవాల్సి వస్తే చావుకు భయపడి చేతులు ముడుచుకు కూర్చో. ముందు నా మీదే ప్రాణాలు పెట్టుకున్న వసుని కాపాడి తీసుకొస్తాను. శబరి, నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి? శబరి, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, దేవుళ్ళు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీటి గురించి తెలుసుకునేంత వయసు కానీ, తెలివితేటలు కానీ, అనుభవం కానీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే, వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పది. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించవచ్చు. ఇప్పుడు నేను సంకల్పించుకుంటున్నాను, ఏది ఎదురొచ్చినా నీ కోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, వసు కోసం, నా కోసం కూడా. నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. ఇంత పెద్ద క్లాస్ పీకేసానేంటి? బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. శేషయ్య,
ఇంకా నేనేమేం చేయాలి? అనుకున్న ప్రకారం అమ్మవారికి కుంభాభిషేకం, పూర్ణాహుతితో ఆయుష్య హోమం పూర్తయింది. ఇక జరగాల్సింది మీ చేతుల మీదుగా అమ్మవారికి ఊరేగింపు. సాయంత్రంలోగా వసుతో సహా నేను ఇక్కడ ఉంటాను. వచ్చిన తర్వాత నీకోసం చేయాల్సిన పూజలన్నీ పూర్తి చేస్తాను. సరేనా? ఆశీర్వదించవే. మురారి, నువ్వు వెళ్ళకూడదు. ఎవరేమైపోయినా సరే, వసుంధర చచ్చిపోయినా అమ్మా. పర్వాలేదు. ఏమైనా సరే నేను వెళ్ళను. అమ్మా. నేను వెళ్ళను, అన్న వెళ్ళకూడదు. నాకేమవదని చెప్తున్నాను కదా. ఆపు ఇంకా. వద్దు. ఆపు. నేను చెప్పినా కదా ఏమవదని. ఆపు. నా బుజ్జివి కదూ, నా తల్లివి కదూ, నా బంగారు కొండవు కదూ. వసుని తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఉం? మళ్ళీ సావిత్రి అమ్మని చూసుకోండి. మీరు చెప్పిందే కరెక్ట్. మీరు వెళ్ళండి. మీ సంకల్పం గట్టిది. వస్తువుని మీరు తీసుకురండి. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. మీ వస్తువుని మీరు తీసుకురావడానికి మీకు ఎవరు సాయం అక్కర్లేదు. మీరు ఒక్కరే వెళ్ళండి. ఎవడంటే వస్తాడో చూస్తాం. మీ వెనకాల మేము ఉన్నాం. వెళ్ళండి వెళ్ళండి. ఆలోచిస్తారండి. మీరే తప్పు చేయలేదు. మనకేం కాదు. మీరు వెళ్ళండి. ఇక్కడ కార్యక్రమాన్ని మేము చూసుకుంటాం.